శనగ కొనుగోళ్లు ఇటీవల లాంఛనంగా ప్రారంభమయ్యాయి. అయితే 2 రోజులు వరుసగా సెలవు రావడం, తిరిగి ఇవాళ కొనుగోళ్లు ప్రారంభం కావడంతో మార్కెట్ యార్డు కిటకిటలాడింది. ఆన్లైన్ సెంటర్ వద్ద సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఉదయం సమయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. మరోవైపు ఎకరానికి కేవలం 6 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేయడంతో మిగిలిన పంటను రైతులు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించి ₹800 మేర నష్టపోతున్నారు. ప్రభుత్వం అధికార యంత్రాంగం స్పందించి ఈ పరిమితిని 10 క్వింటాలకు పెంచాలని, పంటనంతటిని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అటు లోడింగ్ అన్లోడింగ్ సంచులు కుట్టడానికి మొత్తంగా కలిపి క్వింటాకు రైతు నుండి ₹50 వసూలు చేస్తున్నారని, ఈ భారం రైతులపై పడకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సోయాబీన్ పంట వేసిన తర్వాత రబ్బీలో శనగ వేస్తారు. ఈ శనగ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కొనుగోలు చేస్తుంది. దానికి రైతులకు ఎకరానికి 6 క్వింటాల 23 కిలో కొంటున్నది. యాక్చువల్గా ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఎకరానికి 10 నుంచి 12 క్వింటాలకు కూడా శనగ పండుతున్నది. కాబట్టి దాన్ని కూడా ఒక రైతు ఒకటే రోజు 25 క్వింటాలు కొంటున్నారు. దానికి లిమిట్ పెట్టిండు. 10 క్వింటాల అసామి 2 రోజులు 2 సార్లు రచ్చుడు, మ్యాక్సుల్ది కానీ ఐచాలది కానీ ధర ఎక్కువ ఉన్నది. అదే 25-50 క్వింటాలు తీసుకుంటే మంచిగా ఉంటుంది. మరి దీన్ని కూడా ఎకరానికి 8 నుంచి 9 క్వింటాలు కూడా పరిమితి పెట్టాలా. సోయాబీన్ పంట వేసిన తర్వాత రబ్బీలో శనగ వేస్తారు. ఈ శనగ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం